ఆరోగ్యంగా జీవించాలంటే ఆహారంలో చిరుధాన్యాలకు చోటునివ్వాలని డాక్టర్ ఎం హేమంత్ కుమార్ తెలిపారు. తిరుపతి రైల్వే కాలనీలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో మిల్లెట్ ప్రాజెక్టు సమన్వయకర్త జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు తదితర చిరుధాన్యాలను మనం తినే ఆహారంలో చోటు కల్పిస్తే వైద్యుల దగ్గరికి, వైద్యశాలకు వెళ్లకుండా అనారోగ్యానికి గురి కాకుండా కలకాలం ఆరోగ్యంగా జీవించవచ్చని డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు. మిద్దె తోటల పెంపకం, బయో ఎంజైమ్స్ తయారీ మరియు చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేయడం, అలాగే చిరుధాన్యాలతో వివిధ ఆహార పదార్థాలను తయారు చేయడానికి సంబంధించిన ప్రాజెక్టు నిర్వహణలో శ్రీ సరస్వతి విద్యాపీఠం మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో శ్రీ సరస్వతి శిశు మందిర్ రైల్వే కాలనీలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఉత్సాహవంతులైన యువతకు శ్రద్ధను చూపే ప్రజానికానికి చిరుధాన్యాల పరిశ్రమ పెట్టాలంటే తగిన సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి వారిని మంచి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. బయో ఎంజైమ్స్ తయారు చేసే విధానం గురించి కె హేమలత వివరించారు. నిమ్మపళ్ళు తొక్కలు, బెల్లము మరియు నీటిని ఉపయోగించి తయారు చేసుకుని మన ఇంటిలో ఇంటి వంట పాత్రలు మొదలగు వాటిని శుభ్రం చేయడానికి, సబ్బులు తయారు చేయడానికి ఇంకా అనేక విధాలుగా ఈ బయో ఎంజైమ్ ఉపయోగపడుతుందని చెప్పారు. మిద్దె తోటల పెంపకంలో వచ్చే చీడపీడల నివారణ కోసం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఆచార్య దేవిక వివరించారు. ఈ ప్రాజెక్టు సమన్వయకర్త డాక్టర్ కె బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కీర్తి వెంకయ్య, డాక్టర్ టి గిరిధర్ కృష్ణ, డాక్టర్ ఎస్ఎస్ఎం నాయుడు, చంద్రశేఖర్ మరియు 50 మంది శిక్షార్థులు పాల్గొన్నారు.